హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అమ్మ పాఠశాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో రూపంలో అంతులేని నా ఆనందాన్ని, యూట్యూబ్ ద్వారా నేను నేర్చుకున్న అనుభవాల్ని, సక్సెస్ అవ్వడానికి నేను ఫాలో అయిన ట్రిక్స్ అండ్ టిప్స్ ఏంటో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం చూడబోతున్నాం. మీ ఫేవరెట్ యూట్యూబర్స్ని కూడా చూపించేయబోతున్నాను. సో వీడియో మీ అందరికీ ఎంతగానో నచ్చబోతుంది, అలాగే చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. నేను యూట్యూబ్లో ఎలా సక్సెస్ అయ్యాను, సక్సెస్ అవ్వడానికి నేను ఫాలో అయిన ట్రిక్స్ అండ్ టిప్స్ ఏంటో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం చూడబోతున్నాం. సో వీడియోని ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం, ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ కోసం, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్ని లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోండి. ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి అందరికీ. ఫంక్షన్ కోసం నేను ఎలా రెడీ అయ్యానో గెట్ రెడీ విత్ మీ చేసి చూపిస్తానండి. ఆల్రెడీ నేను సెబామేడ్ వారి ఫోమింగ్ ఫేస్ వాష్తో ఆల్రెడీ ఫేస్ని వాష్ చేసుకున్నానండి. సో వన్స్ ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ సిరం అప్లై చేయాలి. సిరం అప్లై చేసేసాక మాయిశ్చరైజర్ అయితే క్లినిక్ యూ వారి మాయిశ్చరైజర్ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తాను. లిక్విడ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. లాక్మీ వారి లిక్విడ్ ఫౌండేషన్ అండి ఇది. ఫిట్ మీ వారి ఫౌండేషన్ పౌడర్ అనమాట ఇది. సో ఫౌండేషన్ అంతా స్కిన్లోకి ఈవెన్గా బ్లెండ్ అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం పౌడర్ని తీసుకొని కంప్లీట్గా మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కాజల్ కానీ లైనర్స్ కానీ యూజ్ చేస్తే యూజ్ చేయండి, బట్ నేను అవేవి యూజ్ చేయను. అమైత్ వారి విటమిన్ సి టింట్ని యూజ్ చేస్తున్నానండి. లిప్స్కి, చీక్స్కి, ఐకి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పై కూడా అప్లై చేసుకుంటున్నాను. చాలా లైట్ మేకప్ అనమాట. ఆ తర్వాత చీక్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్లై చేసేసి సో లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. లిప్స్టిక్ కన్నా ముందు మామయ్య వారి లిప్ బామ్ని యూజ్ చేస్తున్నాను. లిప్ బామ్ యూజ్ చేసి మన లిప్స్ని చక్కగా మాయిశ్చర్ చేసుకోవాలి. ఆ తర్వాత లిప్స్టిక్ కనుక అప్లై చేసాం అనుకోండి లుక్ చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ లాక్మీ వారి లిప్స్టిక్ని యూజ్ చేస్తున్నాను. పింక్ షేడ్ అనండి, నా దగ్గర ఉన్న ఏకైక లిప్స్టిక్ ఇది ఒక్క షేడే యూజ్ చేస్తాను. డన్. సెట్ అయిపోయింది కాబట్టి ఫేస్కి మేకప్ ఫిక్సెడ్ యూజ్ చేసి మేకప్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. సో ఫేస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హెయిర్ సంగతి చూద్దాము. హెయిర్ డ్రైయర్ కానీ లేదంటే హెయిర్ స్ట్రైట్నర్ కానీ యూజ్ చేసే ముందు దానిలో హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ హీట్ వల్ల మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే మ్యాండేటరీగా యూజ్ చేయాలండి. స్ప్రేని మన హెయిర్ అంతా ఇలాగా స్ప్రే చేసుకోవాలి బోత్ ద సైడ్స్. సో నేనైతే హెయిర్ స్ట్రైట్నింగ్ అయినా హెయిర్ డ్రైయింగ్ అయినా ఇది యూజ్ చేస్తున్నాను. ఇది అగారో వారిదండి. హెడ్ బాత్ చేసేసాక ఒకేసారి హెయిర్ డ్రై అయిపోతుంది, హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా అయిపోతుంది అనమాట. చూసారా దీనికి డిఫరెన్స్? ఇది నేను అసలు డ్రైయింగ్ చేయలేదు, కర్ల్స్ చేయలేదు, స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. సో ఇంత డిఫరెన్స్ ఉంటుందండి. అయితే ఇటువంటివి ఓన్లీ ఎప్పుడైనా అవసరం, మ్యాండేటరీ, ఇలా అకేషనల్గా మాత్రమే యూజ్ చేయండి. రెగ్యులర్గా యూజ్ చేయకపోవడమే మంచిది. సో ఇప్పుడు నాకు అకేషన్ ఉంది, మ్యాండేటరీ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మేకప్ సెట్ చేసుకున్నాను, అలాగే హెయిర్ని కూడా సెట్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు బాడీ లోషన్ మర్చిపోయాను. నేనైతే సెబామేడ్ బాడీ లోషన్ యూజ్ చేస్తాను. ఓన్లీ హ్యాండ్స్కి అట్లనే లెగ్స్కి అయితే ఈ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తాను అనమాట. మేకప్ సెట్, హెయిర్ కూడా సెట్ కాబట్టి నెక్స్ట్ జ్యువెలరీ వేసేసుకొని రెడీ అయిపోదాం. నేను ఇయర్ రింగ్స్ని పెట్టుకుంటున్నాను. ఇలా డీటెయిల్స్ అనేవి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఏ విషయానికి వస్తే నేను ఈ చోకర్ని పెట్టుకోబోతున్నానండి. ఈ చోకర్ నేను మీషోలో ఆర్డర్ చేశాను. చాలా బాగుంటుంది. కంప్లీట్గా మనకి స్టోన్ టైప్లో వస్తుంది అనమాట. సో నేను వేసుకున్న లుక్ని మరింత ఎన్హాన్స్ చేసింది ఇది అండి. ఇది ఏంటంటే 2 ఫ్లవర్స్ వస్తాయి, కోమ్లా వస్తుంది అనమాట. దీన్ని మనం ఇలా పెట్టేసుకోవడమే కాబట్టి ఇలాగా సైడ్కి ఇలా పెట్టేశాను అంతే. ఈ లెహెంగాస్ మీదకి ట్రెడిషనల్గా కావాలంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. లుక్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. వీడియో చూపించిన ప్రోడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసేయండి. ఇక
పర్ఫ్యూమ్ అనేది యూజ్ చేయాలి కాబట్టి. సో నేనైతే బెల్లా వీటా వారి లగ్జరీ పర్ఫ్యూమ్స్ రీసెంట్గానే అమెజాన్లో ఆర్డర్ చేశానండి. చాలా చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. చాలా కలర్ఫుల్గా ఉండటంతో పాటు సో నేనైతే ఇక షేడ్ని ఈరోజు యూజ్ చేస్తున్నాను. బెల్లా వీటా వారి సెనోరిటా ఉమెన్ అనమాట. లెహంగా అండ్ బ్లౌజ్ వేసేసుకొని ఓవరాల్గా లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయి అవార్డ్ ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది హైదరాబాద్ టీ హబ్లో జరిగిందండి. సో లోపలికి వెళ్ళాక యాంబియన్స్ అయితే కానీ అట్మాస్ఫియర్ అయితే కానీ చాలా బాగుంది. నాకు ఒక చిన్న రిగ్రెట్ కలిగింది. అదేంటంటే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు చాలానే సాఫ్ట్వేర్ జాబ్ ఆఫర్స్ వచ్చాయి. బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వాటన్నిటిని రిజెక్ట్ చేసేసాను. నేనే కనుక అప్పట్లోనే జాబ్లో జాయిన్ అయిపోయి ఉంటే ఈ పార్టీకి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కడో ఒక దానిలో సెటిల్ అయిపోయి ఉండేదాన్ని కదా అని ఒక చిన్న రిగ్రెట్ కలిగింది. సో కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి ఫంక్షన్ స్టార్ట్ అయిందండి. సో ఇలాగ జ్యోతి ప్రజ్వలనతో ఫంక్షన్ స్టార్ట్ చేశారు. సరే, అలాగే చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరిగాయండి. నెమ్మదిగా ఒక్కొక్కరు వస్తూ ఉంటే అందరినీ కలిసానండి. ఇక్కడికి వచ్చిన యూట్యూబర్స్ అందరూ మీకు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళే. ఎవరికి పేరు పెట్టి వీళ్ళు అని చెప్పి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన వాళ్ళు, మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ అందరినీ పిలిచారండి. అలాగే తెలుగులో యాక్ట్ చేసే సినిమా హీరోకి హీరోయిన్స్కి టాలీవుడ్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో యాక్ట్ చేసే వాళ్ళకి హాలీవుడ్ ఉంటుంది. ఇలానే ఇంకా మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళకి కోలీవుడ్ ఉంటుంది. అలాగే యూట్యూబర్స్ అందరికీ సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందని ఇలాగ సోషియావుడ్ అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేశారండి. ఇంతమంది సెలబ్రిటీస్ని, ఇంతమంది యూట్యూబర్స్ని ఒకే దగ్గర ఒకే వేదికపై తీసుకురావడం అనేది అంత చిన్న టాస్క్ అయితే కాదు. Suzanne, I think I've seen you. Yeah, please come. She came all the way from Vijayanagaram. అమ్మ పాఠశాల ఛానల్ పేరు. ఇంత పెద్ద ఈవెంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మన ఛానల్ని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసిన సోషియావుడ్ వాళ్ళకి, అనిల్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరికీ అవార్డ్ సెరమనీ అయిందండి. ఆ తర్వాత ఒక్కొక్క ఛానల్ని పిలిచారు. తర్వాత మన ఛానల్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. అవార్డు తీసుకునేటప్పుడు నా హార్ట్ బీట్ చాలా హైగా ఉంది. ఎందుకంటే ఇంతమంది పెద్దల సమక్షంలో ఒకేసారి వెళ్ళి అవార్డు తీసుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి. దీని అంతటికీ కారణం మీరే. సో అవార్డు వచ్చిన ఆనందంలో డ్యాన్స్ కూడా చేసేసాను. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, లవ్ చేసి మీ యొక్క కమెంట్స్ రూపంలో నాకు మీ యొక్క పాజిటివిటీని తెలియజేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్, షేర్, కమెంట్స్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. యూట్యూబ్లో బాగా సక్సెస్ అవ్వాలి అంటే ఒక అపోహ ఏంటంటే పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి అంత పబ్లిక్ చేసేస్తేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతామా అంటే కాదండి. మీ దగ్గర మంచిగా కంటెంట్ ఉండి దాన్ని రిప్రజెంట్ చేయగలిగే స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే చాలండి. మీరు చాలా హ్యాపీగా యూట్యూబ్లో సెటిల్ అవ్వచ్చు, సక్సెస్ కూడా అవ్వచ్చు. నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది. ఇది నా 5th అవార్డు. ఈ ఫంక్షన్కి వచ్చిన చాలామంది అన్నారు మీ ఛానల్ని మేము ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నామండి. అఫ్కోర్స్ వాళ్ళకి 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ నాకు lakhsలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. డిఫరెన్స్ అయితే ఉంది. అయినప్పటికీ వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకున్నారు. బట్ నేనైతే మీలో చాలామంది మనసుల్ని గెయిన్ చేశానండి. అమ్మ పాఠశాల ద్వారా ఎంతోమంది అమ్మలకు నేను ఉపయోగపడ్డాను. ఎంతోమంది చిన్నపిల్లలకి మన ఛానల్ చాలానే హెల్ప్ఫుల్ అయిందండి. కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు, మేము మా అమ్మలకి దూరంగా ఉన్నాం, మా పేరెంట్స్కి దూరంగా ఉన్నాం, అయినప్పటికీ ఒక అమ్మలాగా ఎప్పటికప్పుడు మీరు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. అమ్మ పాఠశాల మాకు ఎంతగానో, అమ్మ పాఠశాల వల్ల ఈరోజు మా పిల్లల్ని మేము మంచి ఫుడ్ పెట్టగలుగుతున్నాం, మంచి డైట్ మెయింటైన్ చేయగలుగుతున్నాం, వాళ్ళ స్కిన్ని మేము హెల్తీగా ఉంచగలుగుతున్నాం, వాళ్ళకి మంచి ఫ్యూచర్ని ఇవ్వగలుగుతున్నాం. మీరు చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మా పిల్లల్ని మేము చాలా హ్యాపీగా పెంచగలుగుతున్నాం అనే ఇక మాటలు ఉన్నాయి చూసారా, ఇవే నాకు 1 million సబ్స్క్రైబర్స్తో సమానం అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హార్ట్ఫుల్గా నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది, ఎలా ఉపయోగపడింది. సో మీకు ఎందుకంటే మీ కమెంట్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. సో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈవినింగ్ ఫంక్షన్ అయినప్పటికీ ఈవినింగ్ అయిపోయిందండి. డిన్నర్
కూడా అక్కడే మాకు అరేంజ్ చేశారనమాట. సో ఒక్కసారి బయటకు చూస్తే సింగపూర్లో ఉన్నానా లేదంటే ఏదైనా యూఎస్లో ఉన్నానా ఫారెన్ కంట్రీలో ఉన్నానా అనిపించిందండి. బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. నా లైఫ్లో మళ్ళీ ఇక్కడికి వస్తానో రానో తెలియదు, కానీ ఈ రోజైతే ఈ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. లైఫ్ లాంగ్ ఈ మూమెంట్స్ని నా కెమెరాలో క్యాప్చర్ చేసుకున్నాను. అలాగే నా హ్యాపీనెస్ని ఈ వీడియో రూపంలో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని చివరి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ వాల్యుబుల్ లవ్లీ కమెంట్స్ రూపంలో మీ యొక్క విషెస్ నాకు తెలియజేస్తూ ఉండండి. మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కూడా కమెంట్ చేయండి. ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.